హలో నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు నేను విండోస్ టైప్స్ ఆఫ్ డోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ప్లీజ్ వాచ్. ఇది వుడెన్ డోర్. ఇది వుడెన్ డోర్. దీన్ని ఫ్రేమ్ అంటారు, చౌకట్. దీన్ని చౌకట్ ఫ్రేమ్ అంటారు. ఇది 5 ఇంచుల నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. మనం ఇంకా కొద్దిగా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడి ఇది ఈ విడత వచ్చి 3 ఇంచులు. ఇది 3 ఇంచులు. ఇది 6 ఇంచులు. ఇది 3 ఇంచులు. అంటే దాన్ని ఏమంటారంటే 5 ఇంచులు అంటే 125mm/65mm ఆర్ 75mm ఫ్రేమ్ సైజ్. ఇది హైట్ వచ్చి 7 ఫీట్ ఉంటుంది. ఈ 7 ఫీట్ విడ్త్ వచ్చి 3 ఫీట్ కానీ 3.5 ఫీట్ కానీ ఉంటుంది. తర్వాత ఇది వచ్చి ఆర్కిట్రేవ్, వుడెన్ ఆర్కిట్రేవ్. ఇది వుడెన్ ఆర్కిట్రేవ్. ఇది ఇటువైపు కూడా వుడెన్ ఆర్కిట్రేవ్. ఇది ఆల్రౌండ్ చుట్టూ ఉంటుంది. ఇందులో షట్టర్. దీన్ని ఏమంటారంటే షట్టర్. ఇది షట్టర్. ఇదంతా కలిపి షట్టర్. దీన్ని స్టైల్. ఇది ఒక స్టైల్. ఇది స్టైల్ అంటారు. తర్వాత ఇది టాప్ రైల్. కింద వచ్చేది బాటమ్ రైల్. ఇది మిడిల్ ప్లాగ్స్. ఇవి ప్లాగ్స్. ఇది ప్లాంక్. సో టాప్ రైల్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ ఉంటుంది. బాటమ్ రైల్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుంది. సైడ్ రైల్ 4 ఇంచెస్ పెడుతుంటుంది. ఇటు సైడ్ రైల్ ఇటు స్టైల్ 4 ఇంచెస్ ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది. ఈ ప్లాంక్ వచ్చేసి 12mm థిక్నెస్ ఉంటుంది. తర్వాత ఇది లాక్ అండ్ ల్యాచ్ అండ్ లాచ్ ఉంటుంది. ఇది హ్యాండిల్. ఇది టవర్ బోల్ట్. తర్వాత ఇది బ్రాస్ హ్యాండిల్. తర్వాత ఇది లాక్. ఇది ఇలా ఉంటుంది. దీన్ని టీకుడ్ డోర్. ఇది ఇంకో రకమైన టీకుడ్ డోర్. ఇందులో టాప్ రేట్ ఎక్కువగా ఉంది, హైట్ ఎక్కువగా ఉంది. మిడిల్లో పెద్ద ప్లాంక్ ఉంది. కింద 2 ప్లాంక్స్ సైడ్ ఇదో ప్లాంక్ ఉన్నది. క్రాస్ రైల్. తర్వాత ఇది హ్యాండిల్. ఇది లాచ్ అండ్ లాక్ సిస్టమ్. ఈ థిక్నెస్ వచ్చి ఈ 30mm ఉంటుంది. కొన్నిటికి 32mm ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనము డోర్స్ గురించి క్లుప్తంగా నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ డోర్స్. ఏ టైప్స్ డోర్స్ ఉంటాయి? డోర్స్ అనేవి వాటి మెటీరియల్ బట్టి రకరకాల టైప్స్ ఉంటాయి. మనకు అందరికీ తెలిసిన విషయమే ముఖ్యమైనది టీకుడ్ డోర్. టీకుడ్తో తయారు చేసిన డోరు టీకుడ్ డోర్. తర్వాత ఫ్లష్ డోర్ అంటే ఇది ఇంటర్నల్ డోర్ కోసం యూజ్ చేస్తారు. దీని ఎట్లా ఉంటే ఫ్లష్ బోర్డ్స్ ఉంటాయి. అవి 32mm థిక్నెస్ ఉంటాయి. ఆ థిక్నెస్ వచ్చి దాని మీద మనం డెకోలం కానీ వినీర్ కానీ లేకపోతే పెయింట్ కానీ లేకపోతే పీవీసీ షీట్ కానీ ఏదైనా దాని మీద అంటించి మనకు డిజైన్ చేసి ఇస్తారనమాట. ఇది ఫ్లష్ డోర్స్ ఒకటి. తర్వాత స్టీల్ డోర్ అంటే మీరు ఇక్కడ చూస్తారు కదా, మాల్స్లో చూస్తారు కదా, పెద్ద స్టీల్ డోర్స్ ఉంటాయి. ఆ స్టీల్ డోర్స్కు ఫుల్ హ్యాండిల్ ఉంటుంది. ఇలా ఫుల్ హ్యాండిల్ ఉంటుంది. పెద్ద హ్యాండిల్ హారిజాంటల్గా ఉంటుంది. అది ఫైర్ ప్రూఫ్. తర్వాత
ఫైర్ రెసిస్టెంట్. అది స్టీల్ డోర్ అనమాట. అది మామూలుగా కమర్షియల్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో, వాటిలో లిఫ్ట్ అది ఫైర్ ఎస్కేప్ స్టేర్ కేస్ దగ్గర పెడతారనమాట. తర్వాత పీవీసీ డోర్స్ అంటే ఇది బాత్రూంలో కొందరు వచ్చి కొద్దిగా ఎకనామికల్గా కావాల్సినప్పుడు బయట బాత్రూమ్లు ఉన్నప్పుడు దానికి పీవీసీ డోర్స్ అని పెడతారు. అది పీవీసీ మెటీరియల్తో తయారు చేస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన డబ్ల్యూపీసీ డోర్స్ అంటే వుడన్ ప్లాస్టిక్ కంప్రెస్డ్ డోర్. ఇది ఈ కాలంలో కొత్తగా వచ్చిన డోర్సు. ఇది కొద్దిగా డ్యూరబుల్, మంచిగా ఉంటుంది. అది టెర్మైట్ ప్రూఫ్. తర్వాత కొద్దిగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా పరిచయమైన డోర్ ఇది డబ్ల్యూపీసీ డోర్స్. తర్వాత వచ్చేసి అల్యూమినియం డోర్స్ అంటే అల్యూమినియం తోటి తయారు చేస్తారు. తర్వాత యూపీవీసీ అంటే యూపీవీసీ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. తర్వాత వచ్చేసి గ్లేజ్డ్ డోర్ అంటే సగమేమో కొంత భాగం గ్లాస్ ఉంటుంది, కొంత భాగం మామూలుగా ఏదైనా ప్యానెల్ ఉంటుంది. ఏది నో ప్యానెల్ కానీ కింది భాగం అంతా నో ప్యానెల్ కానీ ప్లై ప్యానెల్ కానీ ఉంటుంది, పైన మాత్రం గ్లాస్ ఉంటుంది. దాన్ని గ్లేజ్డ్ డోర్ అంటారు. లేకపోతే మొత్తం గ్లాస్ అయినా ఉంటుంది, మొత్తం అన్న గ్లాసులు ఉంటుంది. ఇది గ్లేజ్ డోర్ అంటారు. గ్లేజ్ డోర్స్లో మనకు మామూలుగా డోర్స్ సైజెస్ వచ్చి ఏమవుతుందంటే 3.5 inches 3.5 feet by 7 feet, 2.5 feet by 7 feet, తర్వాత 4 feet by 7 feet, ఇలా సైజెస్ ఉంటాయి. 4 feet, 3.5 feet, 3 feet, 2.5 feet మొత్తం విడ్త్లు ఉంటాయి. హైట్ కామన్ అన్నిటికీ 6 feet 9 inches కానీ 7 feet కానీ ఉంటుంది. అయితే టీకుడ్ డోర్స్ అనేవి కొద్దిగా కాస్ట్లీ వస్తుంది. మనకు టీకుడ్ వుడ్ కాస్ట్ కాబట్టి టీకుడ్ డోర్స్ కాస్ట్లీ అవుతుంది. తర్వాత మిగతా ఫ్లష్ డోర్స్ వచ్చి ఎకానమీ డోర్స్. మెయిన్ డోర్ మాత్రం టీకుడ్లో తయారు చేసి వివిధ రకాల డిజైన్స్ ఇచ్చి దేవుని బొమ్మలు, దేవుని బొమ్మలు, మన నెమలి అటువంటివి చెక్కించి ఆర్కిటెక్చర్గా కార్వింగ్ చేసుకొని మనం పెట్టుకుంటారు చాలామంది. దాన్ని మెయిన్ డోర్స్గా పెట్టుకుంటారు. ఫ్లష్ డోర్స్ ఇంటర్నల్ డోర్స్గా పెట్టుకుంటారు, టాయిలెట్ డోర్స్గా పెట్టుకుంటారు. ఇందులో ఫ్రేమ్స్ ఉంటాయి. డోర్కు ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ను చౌకట్ అని అంటారు. ఈ చౌకట్ వచ్చి 5 inches ఉండొచ్చు. మెయిన్ డోర్కు 6 inches అయినా పెట్టుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇంకా మంచిగా ఉండాలంటే వాల్ థిక్నెస్ మొత్తం పెట్టుకుంటారు. మొత్తం పెట్టుకొని మొత్తం చుట్టూ పెట్టుకుంటారు. అందంగా ఉంటుంది ఆర్కిటెక్చర్. దానిపైన ఆర్కిటెక్చర్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇది గ్రాండ్ లుక్ కోసము హైట్ కూడా పెంచుకుంటారు. మెయిన్ డోర్ హైట్ కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో 7 feet to 10 feet దాకా కూడా ఉంటుంది. పైన భాగం సపరేట్ చేసి 7 feet వరకు ఒక లెవెల్, దానిపైన ఒక లెవెల్ ఉంటుంది. అలా గ్రాండ్ లుక్ కోసం రకరకాలుగా యూజ్ చేయవచ్చు. మంచి టీక్ యూజ్ చేయవచ్చు, బర్మా టీకు, మీడియం టీకుడ్, ఫస్ట్ క్లాస్ టీకుడ్, ఇలాంటివన్నీ యూజ్ చేసి పెట్టవచ్చు. దాన్ని బడ్జెట్ ప్రకారం మనం పెట్టుకునే ఖర్చు ప్రకారం అది ఉంటుంది. ఈ టీకుడ్ డోర్స్ మన్నికైనవి, అందమైనవి, చాలా బాగుంటాయి. ఫ్లష్ డోర్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఎకనామికల్ బాగుంటుంది. ఇప్పుడు అందరు బిల్డర్స్ ఫ్లష్ డోర్స్ లోపల ఫ్లష్ డోర్స్ టీకుడ్ ఫ్రేమ్ ఇస్తున్నారు. తర్వాత బయటనేమో టీకుడ్ డోరు ఇస్తున్నారు. కొందరేమో ఫ్లష్ డోర్ మీదనే టీకుడ్ వినీర్ ఫినిష్ ఇచ్చేసి బయట ఇచ్చేస్తున్నారు. వినీర్ అంటే అది ఒక ఫోర్ ఎంఎం మెటీరియల్. ఆ టీకుడ్ ఫినిష్ ఉంటుంది. టీకుడ్ లేయర్ అది గ్రెయిన్స్ అవన్నీ కూడా వస్తాయి. అలా అయినా వస్తాయి. లైన్స్ వర్స్ మామూలుగా గ్రెయిన్స్ లాగా వస్తుంది. వినీర్ అనేది పెడతారు. ఇంకోటి లామినేట్ అంటే మామూలుగా లామినేట్స్ వస్తాయి. లామినేట్ ప్రెస్ డోర్స్ ఉంటాయి. అవి ఫ్లష్ డోర్ మీద లామినేట్ ప్రెస్ చేసి చేస్తారు. ఇంకోటి బ్లాక్స్ అంటే బ్లాక్ బోర్డు యూజ్ చేసి డోర్స్ చేస్తారు.
అది కూడా బ్లాక్ బోర్డు. అది ఏంటంటే థిక్నెస్ కూడా 30 mm 38 mm ఉంటుంది బ్లాక్ డోరు. అది జస్ట్ ఫ్లష్ డోర్ లానే. ఇది టీ కోడ్ డోర్స్కి సంబంధించిన విషయము. దీన్ని ముగిస్తున్నాను. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. రవికుమార్.